విశ్వానిక బ్రాహ్మణులు విశ్వ బ్రాహ్మణులు మరి అటువంటి అవసరాల ఇళ్ళల్లా ఆత్మగల్ల లచ్చవ్వ మరి అటువంటి కాపు దాపు అన్నారు. మరి అటువంటి కాపుల్ల ఇళ్ళల్లా పేరు పెద్దగుండే మా అక్క ఎక్కడవా ఈరవ్వ లేదు, మా బావ బుచ్చిరెడ్డి పటేల్ లేడని మరి విశ్వబ్రాహ్మణ కులజులైన అవసరాల లచ్చవ్వ 51 రూపాయి దానం వేసింది. ఆమెకు 51 కోటి గలగని ఆ విరాట్ పోతులు వీర బ్రహ్మేంద్ర స్వామి వాళ్లకు తోడు నీడై ఉండని ఆ చనిపోయిన బుచ్చిరెడ్డి మరి వీరవ జీవాత్మ స్వర్గం చేరాలిరా కన్న కొడుక. కొండలు 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 ఉన్నావా ఓ అక్కయ్య, యమలోకాలున్నావా అక్క వీరవ్వ. యముని మీద నేను మన్ను పోతు నిన్నెట్ల బాబుకెళ్ళే ఓ అక్క ఈరవ్వ. నేను తొవ్వల గలిచిన గాని దారిలో గలిచిన గాని చెల్లె లచ్చవ ఎటుపోతన్నావు ఇటెట్ రమ్మని ఇంతకు రమ్మని కూకుండు అని నీ కట్ట సుఖం నాతో చెప్పుకున్నావు అక్క. మొన్ననే లచ్చ వరకు నిన్ను ఆకిట్ల అరిగడ్డ వారేసుకున్నారు. ఈ చెల్లె లచ్చవరు మర్చిపోయినవా? బావ బుచ్చిరెడ్డి రమ్మన్న వెళ్ళవేనవా అక్క? నీ కొడుకేమి చెప్పినవు, నీ ముగ్గురు బిడ్డలకేమి చెప్పిపోయినావు ఈరవ్వ. నీ చెల్లె లచ్చవ్వ వచ్చిన ఒక్కసారి లచ్చవ్వారి నన్ను కూడా మాట్లాడి మందరించిపోవా ఈరవ్వ. పోత ఉన్న నేను పోత ఉన్న ఇల్లు పోత ఉన్నా నా చెల్లె లచ్చవ్వ ఈడికి నాకు భూమి మీద ఇక్కడ ప్రసాదం ఒడిచింది, నేను తెచ్చుకున్న సతి ఒడిచింది, నా రుణాల బంధం తీరింది లచ్చవ్వ. మరి అక్క గల్ల వీరవ్వ లేదా అని మరి చెల్లెగల్ల అనసవ్వ మరి అక్క పేరు మీద 216 దానం చేస్తున్నారు. ఓ రామ రామ అక్క నీకు అన్నము పెడతారావే నిన్ను ఆపుకుంటా పోతున్నాడే. ఇల్లు చీకటి అడవి లోపల ఇల్లు కట్టుకున్నవా అనే అక్క. తెల్లవారుతున్నది, పొద్దు ఊకుతున్నది, 11 రోజుల పొద్దు దాటబోతున్నదే అక్కయ్యా. నీ ఇంటికాడ చూసినవా తానంత బలగాన్ని వదిలిపెట్టుకొని వెళ్ళిపోతున్నవా? చుట్టాలు బాంధవులు వచ్చి కూర్చొని ఉన్నరే. ఓ అక్క ఒకసారి నా బేటికి వచ్చి నీ చెల్లెతోటి మందలించుకోవాలి అక్కయ్యా. పోత ఉన్నా చెల్లె వెళ్ళిపోతాయున్నా నా చెల్లె అని చెవ్వా ఇక నా పండుగ పడిచిపోతున్నది నా చెల్లెలా. ఇక నీ చేత బుక్కడు అన్నవు తినే బాకి నాకు తీరిపోతున్నదే చెల్లెలా. మరి అటువంటి ఆంజనేయ స్వామి అరిచేతుల అంజనం పెట్టి ఆకుపుటం పెట్టి ఈ సత్యమ్మ గర్భాన ఎవరిని ఓడిగట్టాలి ఎవరు ముడతారా అని అంజనం ఎత్తే అతనికి చేతులు ఎవరు కనిపించిండ్రు. పూర్వం లోపల బ్రహ్మదేవుని భార్య సరస్వతికి ఆడివిల్లలు లేరని ఏడిస్తే ఆ బ్రహ్మ తన ఎదబొచ్చ వీని మట్టి తీసి బొమ్మను చేసి అందమైన పిల్లను అటువంటి తయారు చేసి హాల్యదేవని నామకరణం చేస్తే ఆమె అందాన్ని చూసి సురతి 33 కోట్ల దేవతలు పెండ్లాడతామని వచ్చిండ్రు. పిల్ల ఒక్కటి పిల్లగాళ్ళకి ఇంతమంది ఉన్నారు, ఎవరికిచ్చిన బాధ ఎవరికియకున్న మాట వస్తుంది. భూపరదక్షిణ ఎవరు మొదలు చేసేస్తారో వాళ్ళకు నా బిడ్డనిత్తా అని స్వయంవరం పెట్టిండు. అప్పుడు దేవతలు ఎవరెక్క వాహనాలు
వాళ్ళు ఎక్కి భూపరదక్షిణ చేయడానికి పోతున్నారు. అప్పుడు నారద మహర్షి అనుకున్నాడు, మా చెల్లె ఆలియను పెళ్లి చేసుకునేవారు ప్రపంచం మీద లేరా అని అంజనం పెట్టి చూస్తే అందరూ పోతున్నారు, భూమి చుట్టూ తిరిగిరారు అని కొప్పుకొండల్లో తపస్వీని ఉన్నటువంటి గౌతమ మహర్షి పోతలేడు. గౌతుడు దగ్గరికి వచ్చి అడిగిండు, ఇంతమంది పోతున్నారు, మునులు మునీశ్వరులు యతులు యతీశ్వరులు కవులు గాయకులు పండితులు పామరులు సురతి 33 కోట్ల దేవతలు యక్షులు కిన్నర కింపురుష గరుడ గంధర్వుల కానుంచి పోతున్నారు, మరి నువ్వెందుకు పోతలేవయ్య అంటే బుద్ధి లేని దేవతలు భూమి చుట్టూ తిరిగి పోతున్నారు, బుద్ధి ఉంటే ఇక్కడనే బువ్వ దొరుకుద్దయ్యా అన్నాడు. దాని అర్థం నాకు తెలవప్పాయ అన్నాడు. నేను వస్తాన్న పమ్మని మరి నారదులు ఎంబడి సత్యలోకం వచ్చి బ్రహ్మ సరస్వతి కూసున్న పీఠం చుట్టూ 3 చుట్టూ తిరిగి ఆ బ్రహ్మదేవునికి దండం పెట్టి నీ పీఠనిచ్చి నాకు పెళ్లి అయ్యన్నాడయ్యా గౌతమ మునీశ్వరుడు. మరి భూమి చుట్టూ తిరిగి రమ్మంటే నా చుట్టూ తిరిగి వచ్చి నాకు దండం పెట్టి పిల్లని ఇవ్వంటాను, నువ్వు ఎట్లా గెలిచినట్టు ఉన్నాడు. ఈ పద్ధతి ఎట్లా గెలిచినావంటే అయ్యా ఈ సృష్టికర్త ఎవరు బ్రహ్మ, సృష్టికి మూలవు నువ్వు సృష్టించకపోయినట్టయితే సృష్టి ఉంటదా? ఈ సృష్టిలో నేనుంటానా? అందు గురించి ఈ భూమి నువ్వు సృష్టించిందే, మరి అందు గురించి నీ చుట్టూ తిరిగినా భూమి చుట్టూ తిరిగినంత పుణ్యమే. ఒక గోవు చుట్టూ తిరిగినా గాని ఆ గోవు కాళ్ళకు నమస్కరించుట భూమి చుట్టూ తిరిగినంత పుణ్యం. లేకున్నా తల్లిదండ్రి చుట్టూ తిరిగి తల్లిదండ్రి పాదాలకు ఎవడైతే నమస్కరించుతాడో భూపరిదక్షిణ చేసినంత పుణ్యం అన్నాడు. శభాషి నిన్ను మెచ్చిందని ఆల్య దేవుని గౌతునికి ఇచ్చి పెళ్లి చేసి అగో ఎప్పుడైతే ఎల్లగొట్టిండు వాళ్ళు వెళ్ళిపోయినాక సురతి 33 కోట్ల దేవతలు మొదలు ఇంద్రుడు వచ్చిండు, ఐరావతం మీద నేను తిరిగి వచ్చిన నీ బిడ్డని అన్నాడు. అయిపోయిన పెళ్లికి బాగాలి ఎందుకయ్యా, నా బిడ్డకు పెళ్లి అయింది వెళ్ళిపోయింది అత్తగారింటికి అన్నాడు. అప్పుడు ఇంద్రుడు అనుకున్నాడు, నేనే భూమి చుట్టూ మొదలు తిరిగట్టి వాడెప్పుడు తిరిగిండు గౌతుడు అని. భూమి చుట్టూ తిరిగానంటే బిడ్డ నువ్వు బుద్ధి లేక తిరిగిరాని పోయినావు. నీ భూమిని సృష్టించింది నేను. బ్రహ్మపీఠము చుట్టూ తిరిగి బ్రహ్మ భారతికి నమస్కరించినా భూమి చుట్టూ తిరిగినంత పుణ్యమే. తల్లిదండ్రి చుట్టూ తిరిగి తల్లిదండ్రి పాదాలకు నమస్కరించినా భూమి చుట్టూ తిరిగి వచ్చినంత పుణ్యమే. ఒక ఆవు చుట్టూ తిరిగి ఆవు పాదాలకు నమస్కరించినా భూమి చుట్టూ తిరిగినంత పుణ్యం అన్నాడు. అప్పుడు ఇంద్రుడు అనుకున్నాడు, నాకు దక్కని ఆడది ఇంకో మొగోనికి దక్కినా చిక్కినా నేను ఓర్వా. గాయపడ్డ పులి అవమానపడ్డ ఆడది పగ తీర్చుకోక మానదు అంటారు. తప్పకుండా ఓనాడు కాపోతే ఓనాడు ఆల్యను మానభంగం చేసి నా మనసార దాన్ని రతి చేసి నా కోరిక తీర్చుకోకపోయినట్టయితే నేను ఇంద్రుణ్ణి కాదని వెనుకకు మర్రిపోయింది. వచ్చిన దేవతలంతా వెళ్ళిపోయింది. అప్పుడు ఆల్యను తీసుకొని ఈ గౌతమ మహర్షి కొప్పుకొండలకు వచ్చి కాపురమే ఆలయ గోపురం అనుకోని కలిసి కాపురం పెట్టే వాళ్ళ గర్భాన అందమైన అడవిల్లో పుట్టింది ఓ రామ రామ. ఆగో ఆ పిల్ల పేరే అంజలి దేవని పేరు పెట్టుకున్నారయ్యా పెద్దలారా. ఆ పిల్ల 7 ఏళ్ల బాలైంది. ఒక్కనాటి దినమందు ఇంద్రుడు అనుకున్నాడు, నన్ను కాదని అమృతం దాగిన అయ్యను కాదని మంచిళ్ళు దాగిన మానవుణ్ణి పెళ్లి చేసుకున్నది హాల్య, అది ఏపాటి సుఖపడుతుందని అంజనం పెట్టి చూసిండు. భర్తతోని కలిసి కాపురం చేసి ఒక్క బిడ్డనుగా అన్నది. ఇప్పటికైనా దాని అందం చెక్కు చెదరలే, నేను తప్పకుండా పోయి దాన్ని ప్రేమించి వస్తానని ఇంద్రుడు ఐరావతం ఎక్కి వస్తాడు. రాంగ సూర్యుడు ఎదురైంది. ఇంద్ర ఎటు పోతున్నావు అని ఆల్యను మానభంగం చేయడానికి కొన్నాడు. ఆనాడు నేను కూడా భూమి చుట్టూ తిరిగిన కదా, నేను కూడా అత్తపా అన్నాడు. చంద్రమండలం కలిసింది. చంద్రుడు అన్నాడు, అన్నయ్య ఎటు పోతున్నారు? ఆల్యను మానభంగం చేయడానికి నేను కూడా అత్తపా అన్నాడు. ఒక్క ఆడిదాని గురించి 3 మొగోళ్ళు ఆశపడి వస్తున్నారు. నడి రాత్రి అర్ధరాత్రి వచ్చేవారకల్లా 2 మొగల పక్కల బిడ్డను పెట్టుకొని వాళ్ళు వండుకున్నారు. మరి భర్త పక్క పొంటి ఉండంగా పక్క పొంటి బిడ్డ ఉండంగా దాన్ని ఎట్లా ప్రేమించవచ్చు? ఈ భర్తను వాపన్నని చంద్రుడాను తెల్లార సుక్కై పొడువు, సూర్యుడాను కోడి పుంజై కూతబెట్టు. తెల్లవారిందని గౌతుడు ఆమె పక్కలకెళ్ళి లేచి పూజకు పోతాడు. పూజకు పోయినాక అయిన లెక్క వేషం కట్టుకొని పోయి ఆమెను నేను మానభంగం చేస్తా అని 3 ఏకమైనరు. వాళ్ళ మూతులు కలిసిన ముచ్చట్లు, చేతులు కలిసిన సప్పట్లు. అప్పుడు చంద్రుడు తెల్లార చుక్కై పొడిచిండు. ఆ సూర్యుడు కోడి పుంజ అవతారం ఎత్తి కొక్కరోకో అన్నాడు. ఉలికి పడి వేసిండు గౌతుడు. ఎంత పని చేస్తే తెల్లవారుజాము అవుతుంది, కోళ్లు కూస్తున్నాయి, బ్రహ్మముహూర్తం దాటిపోతున్నది, నేను స్నానం అనుష్ఠానం చేసుకొని సూర్యునికి ఆర్ఘ్యం ఇవ్వాలి, నేను పోతానని దండము కమండలం పట్టుకొని ధనాదని గౌతమ ఋషి గంగా తీరం అందుపోతాడు.
ఇదే సమయం అనుకోని ఇంద్రుడు ఆ గౌతును లెక్క వేషము ధరించుకున్నాడు. మూరెడు మీసాలు అయిన పొట్టు మురుగ గడ్డమైంది. అది అటువంటి ఒక్క దండము కమండలం పట్టుకొని కాషాయ వస్త్రములు ధరించుకొని వచ్చి తలుపు కొట్టిండు. మళ్ళా నా భర్త ఎందుకు వచ్చిండని తలుపులు తీసింది. ఏమిటి నాదా అంటే ఇంకా తెల్లవారనట్టున్నదే, దొంగ కోడి పూసినట్టున్నది. బామా నిన్ను చూసినట్టయితే నాకెటు ఓపిక అయితే లేదు. ఒక్కసారి మనం అటువంటి ఒక్క ప్రేమించుకుందామని ఆలింగనం చేసుకున్నాడట. నా భర్తే కదా అనుకోని భ్రమించింది ఆల్యదేవి. ఆమెను ప్రేమించి ఆయన ఎప్పుడైతే బంధుకు జరిగి బయటికి వచ్చిండో అంతట్లకు సూర్యుడు మళ్ళాదే వేషం కట్టుకొని వచ్చిండు. ఏమిటి నాదా మళ్ళొచ్చినవంటే నీ అందాన్ని చూస్తే మదనతాపం ఎత్తుతున్నది. మదనుడు వేష బాణాలకు తారలేక ఉన్న మరొక్కసారి క్రీడించుదామని ఇద్దరాల మొగలు మళ్ళా రతి క్రీడ తలిపింది. భర్తే అనుకుంటాంది గాని బయటోడు నా భర్త వేషం కట్టుకొని వచ్చిండని ఆమెకు తెలియదు. ఆయన బయటికి వచ్చిండు. ఒక్కొక్కరి కోళ్ళు గుర్తున్నాయి, తెల్లవారుతున్నాయి. ఈనాటి వారికి 9 మాసములు, ఆనాటి వారికి 9 గడియలు. వచ్చిన దేవతలు వెళ్ళిపోయింది. ఇద్దరు కొడుకులగన్నది. ఇద్దరు కొడుకులగని ఉయ్యాలలేసి ఊపుతున్నదట. పూజకు పోయిన గౌతుడు స్నానం అనుష్ఠానం చేసుకున్నాడు. చేసుకొని దండము కమండలము చేత పట్టుకొని ధనాధని ఇంటికి వస్తున్నాడు. ఇద్దరు పిల్లలను బట్టి జోపాట వాడుతుంటే కొడుకులు పుట్టినటువంటి సందర్భంగా కొడుకులను ఎత్తుకుందామని ఆ ఉయ్యాల కాడికి పోతంటే 7 ఏళ్ల పిల్ల నానా నన్ను ఎత్తుకోమని అడ్డం తిరిగిందట. బందుకు జరిపి ఆ పిల్లలు తొట్టెకాడికి పోతుంటే ఆ పిల్ల అన్నది, ఎవరికో పుట్టిన వాళ్ళని ఎత్తుకొని ముద్దాడబోతున్నావు, కడుపులో పుట్టిందాన్ని కాదంటున్నావు, కారణం ఏమిటి నాన్న అన్నదట. ఇప్పుడు సాచల సమ్మెడి దెబ్బ కొట్టినట్టయింది. అరిచేతులు అంజనం పెట్టి ఆకుపుటం పెట్టి చూసిండు. ఓహో నేను లేని సమయం లోపల ఇంద్రుడు చంద్రుడు సూర్యుడు కలిసి మారు వేషము లోపల వచ్చి నా భార్యను మానభంగం చేసి అందుకు ఫలితంగా ఇద్దరు పుత్రులు జన్మించింది. వీళ్ళు నా కొడుకులు కాదు అన్నడా. వాళ్ళ 2 గాళ్ళ బట్టి గిరగిర దింపి మీరు వానర మూకలంటే కోతులైపోదురుగా కానీ 7 సముద్రాల అవతల ఎత్తే కిష్కిందల పడ్డారు. అగో ఇంద్రునికి పుట్టినోడే వాలి, సూర్యునికి పుట్టినోడు సుగ్రీవుడు. అల్లు వాలి సుగ్రీవులైపోతున్నారు. అప్పుడు భార్యను చూసిండు. చీ దుర్మార్గురాల, పరమ ప్రతివతైన ఆడిదానికి 10 గల్ల బట్టలు తెచ్చి కండ్లకు గట్టిన గాని ఇంటోడు రెట్టబట్టింది, బయటోడు రెట్టబట్టింది, చేతి స్పర్శ ఏర్పాటు చేస్తా. నీకు కట్టుకున్న భర్త ఏర్పడలేదా? ఇంత కళ్ళకు కామం గప్పుకొచ్చిందా? ఎంత పని చేస్తువే నీ చురాల పాషాణ వరంగన పాదాల కాడ బండవైతు అనే వారకల్లా ఆల్యదేవి బండైపోతున్నది. ఓ రామ రామ. ఆ బండైన ఆల్యదేవి బొర్రుకుంటొచ్చింది. బొర్రుకుంటొచ్చి భర్త పాదాలు పట్టుకొని నాదా నీ రూపమున వాళ్ళు వస్తే నేను నువ్వని నమ్ముకున్న గాని పరాయోన్ను చూసి నేను పరాశకం ఆడలేదు. నాదా నా తప్పులు క్షమించమంటున్నది. అప్పుడు ఇంద్రుణ్ణి విరిచిండు. ఒరే ఇంద్ర, నేను లేని సమయములు నా వేషం కట్టుకొని వచ్చి నా భార్యను మోసించినవు. నీ పెండ్లానికి లేనిదేంది, నా పెండ్లానికి ఉన్నదేంది? ఏ ఆడిదాని మానానికి ఆశపడచ్చినవో నిలివెల్ల ఆడిదాని మానాలై పోదువుగా కాని శాపన పెట్టంగా ఇంద్రునికి నిలివెల్ల యోనులైనవి. ఓ పెద్దలారా, దేవతలు నన్ను చూస్తే నేను దేవతలకు రాదును. నిలివెల్ల ఆడిదాని మానాలతో నేను ఎట్లా పోవన్నని మునికాళ్ళ వినబడితే నీకు చూడ ఆడిదాని యోనులు ఉంటాయి, ఇతరులకు చూడ వజ్రదేహం కనిపిస్తుంది పోరా అన్నాడు. సూర్యుణ్ణి పిలిచిండు, చంద్రుణ్ణి పిలిచిండు. చంద్ర, వాళ్ళ మాట పట్టుకొని తెల్లార చుక్కై పడిచినవు. ఇతకు ముందే పూర్వం అటువంటి ఒక గురువు దగ్గర విద్య నేర్చుకుంటానని పోయి గురువు భార్య తారను మోహించినవు. అతను పెట్టిన శాపం నీకు నిలువెల్ల మచ్చలైపోవుగా కాని ఈ అందము చెదిరిపోవుగా కాని శాపన పెట్టిండు. అది మరిచిపోయి ఇళ్ళ నా భార్యను మోహించటానికి వాళ్ళతోని కలిసి వచ్చినవా? నీకు 27 మంది భార్యలు, 27 మంది భార్యలను రోహిణి మీద నీకు ప్రేమ ఉంటది. ఆ భార్యను ప్రేమించుదామని పెయిన్నాడు. అది బట్టమాసి బాండవ దూరమై కడకుంటది. ఆ కన్యతోటి నీకు కోరిక తీరది పొమ్మన్నాడు. ఓ రామ రామ. నీ ఇష్టమైన భార్య నీకు దూరం ఉంటది పొమ్మన్నాడు. సూర్యుణ్ణి పిలిచిండు. ఒరే సూర్య, ఒక్క ఆడిదాని గురించి 3 ఆశపడి వచ్చిండ్రు. అశ్వవరంగా నువ్వు గుర్రమైపోదుగా కానీ శాపన పెట్టిండు. ఆ సూర్యుడు అశ్వం అయ్యిండు. ఒకనాటి దినమందు ఇంకా చెప్తే పెద్దగా ఉంటది కథ. సూర్యుని భార్య ఆయన వేడికి తట్టుకోలేక తల్లిగారింటికి వంగ
ఆమె నీడకే ప్రాణం పోసి ఛాయాదేవిని ఉట్టించి తండ్రి దగ్గరికి పోయిందట 6 నెలలైన అమ్మగారింటికి నుంచి పోతలేదు. ఎందుకు పోతలేదు నా బిడ్డ అని తండ్రి తెలుసుకొని దక్షుడు అప్పుడు ఆమెకు శాపన పెట్టిండు, అశ్వమనంగా గుర్రమైపోదువుగా కానీ ఆమె గుర్రమై తిరుగుతున్నది. ఈ సూర్యుడిని ఇక్కడ గుర్రం చేసిండు ఇవరు గౌతుడు. మరి అయ్యా శాపానికి విమోచన ఏదంటే ఈ గుర్రం రూపంలో పోయి గుర్రమై తిరుగుతున్న నీ భార్యను మోహించినట్టయితే మీ శాపం విమోచన అయితే నీకు పిలగళ్ళు పుడతారు పొమ్మన్నాడు. ఈ గుర్రం రూపంలో అయిన సూర్యుడు మళ్ళక్కడ చేసుకున్న భార్యను ఆ పద్మిని మోహించితే అశ్విని దేవతలు పుట్టిండ్రు. వాళ్ళ గర్భాన ఉత్పల్లేమో వాళ్ళు అశ్విని దేవతలు. అశ్విని దేవతలకు వరం పడితేనే మాద్రికి నకుల సాదేవులు పుడతారు. అయిన చరిత్ర అట్లా. మరి ఇటువంటి ఒక్క భార్యను చూసి నువ్వు బండవైపోదువుగా కానీ ఆల్యకు శాపం పెట్టిండు. అప్పుడు ఆలి అన్నది నేను చేసింది ఏమి లేదు, నీ వేషము లోపలైతే మోసపోయినా నాదా నేను పతివ్రతను నా గుణం నీకు తెలవదా నాకేదన్నా నేర్వ పెట్టు అని కాళ్ళ మీద పడ్డది. అప్పుడు మునీశ్వరుడు అన్నాడు, తెలవక తప్పు చేసిన ఆడిదానివైతే రానున్న కాలం లోపల కోసల దేశవనంగా అయోధ్య నగరము, అయోధ్య నగరాన్ని పరిపాలన చేసేవాడు దశరథ మహారాజు. దశరథ మహారాజు సంతానం లేక పుత్ర కామేష్టి యాగం ఎత్తే రామ లక్ష్మణ భర్త శత్రుఘ్నుడైన 4 కుమారులు పుడతారు. రామ లక్ష్మణుడు విశ్వామిత్రుని ఎంబడి యాగం కాపాడటానికి అడవికి పోయి తాటకి నిబలి మార్చి తపస్సు యాగముగాచి మారీచుని మట్టు పెట్టి సుబాబుని సుక్కడంచి మిథిలా నగరము సీతను పెళ్లాడదాము శివధనుసును ఖండించుతామని పొంగ నువ్వు బండవై ఉంటావు. రాముల వారి పాదము ఈ బండ ఉదాకంగానే రాతి పట్టణ వలిగి నువ్వు నాతి వైపుడతావమ్మా నా భార్యో, అంతవారదాకా నమ్మాలి అమ్మ, బండవై ఉంటావమ్మా నా భార్యో అని భార్యకు రాముల వారి పాదం దాకిన్నాడే, ఆయన పాదధూళి సోకిన్నాడే ఈ రాతి పోయి నాతి వైతవని చల్లని దివనార్చి పెట్టి ఆయన తపస్సు వేయిండు. ఈ బండైన తల్లి ఏమనుకున్నది, తల్లి తప్పు ఎత్తే పిల్ల దాయాలి, పిల్ల తప్పు ఎత్తే తల్లి దాయాలి. చూసిన దానికి చూసినట్టుండక మీ బాపు చెప్తే నన్ను బండం చేసిండు. నువ్వు నాకు బిడ్డవేనా అసలు ఎంత పని ఎత్తివై కళ్ళుంటే వనుకనేగా చూసి మీ అయ్యవు చెప్పినవు నీకు కళ్ళు ఉండొద్దు నువ్వు గుడ్డిదాని వైదు అని అగు అటువంటి సట్టిచ్చి శాపన పెట్టింది ఆ కన్న బిడ్డకో. అప్పుడు అంజలి దేవి 2 కళ్ళు వేయినాయి. కళ్ళు లేని కపోది పుణుక్కుంటా రాంగా అడవి లోపల కేసరి రాజు చూసి అంజలిని పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు సంతాన పరవు లేక శివునికి తపస్సు పెట్టింది. అప్పుడు శంకరుడు అన్నాడు, నా భక్తురాలు నన్ను వేడుకుంటుంది సంతానం లేక ఆమె గర్భాన పార్వతి నేను కొడుకునై పుడతానే అన్నాడట. పరమేశ్వర నువ్వు లేని కైలాసములో నేనెట్లుంటా, ఆ కోతివై నువ్వు ఉడితే కోతి ముట్టికి తోకనై పుడతా అన్నదట. అందుకే ఆంజనేయుని తోక ఎంత వెరుగు అంటే అంత వెరుగుద్ది. అప్పుడు పార్వతి పరమేశ్వరముల అంశతోని ఒక బాలమావుడి పండు తయారైంది. దానికి వాయుదేవునికి ఇస్తే వాయుదేవుడు తీసుకొచ్చి గుడ్డి అంజలి దోషిట్లెత్తే ఆ పరము తిన్నందుకు ఆమె గర్భాన అగో ఆంజనేయ స్వామి పుట్టిండు. ఓలోకులారా కొడక నేను నేను గట్లగన్నరా గన్ని కట్టాల పడ్డ కొడక పుట్టంగా నేను అటువంటి కన్ను పోగొట్టుకున్నా. ఈ కలియుగాన్ని చూసే భాగ్యం నాకు లేదు. తిరుమలపురం సిరిమల్లె కోట సత్య శ్యామలగిరి జగన్నందుల పల్లెలటివాడు వెంకటరెడ్డి భార్య సత్యమ్మకు 7 కొడుకులట. ఆడి వీళ్ళలు లేక కొండగట్టు కాడ తపస్సు పెట్టింది. నన్ను పొడమార్చి సత్యమ్మ గర్భాన పుట్టి 7 అన్నగాళ్ళ తోడ నేను శల్యరాయి పుడతా కొడక నేను వాడి బిడ్డ రాయి పుడతానా కొడుకరా అగో అంజన్న పాదాలు వచ్చినాదో అగో అంజన్న కళ్ళ చూసే రామరామ నా తల్లి అంజలి దేవిని గర్భ నేను ఉట్టి రాములకు బంటునైన రాజ్యాన దేవుడినైన తల్లి నన్ను గలి నువ్వు గిన్ని కట్టాల పడ్డవు కలిగాన్ని చూస్తానన్న కోరిక నీకు కలిగిందా? సరే మంచిది, ఇప్పుడు నిన్ను పొడమార్చేటువంటి సత్యమ్మ గర్భాన ఒక బిడ్డ లెక్క పుట్టిత్తరా అని తిరికడు ఆ పాకు చేత బట్టి మంత్రోచ్చారణ చేసి అంజలి దేవిని కొడితే పుట్టు అంటే బంగారు వర్ణముల బాలమావిడి పండై పుట్టింది. ఆ బాలమావిడి పండును పట్టుకున్నాడు ఆంజనేయ స్వామి. ఇప్పుడే సత్యమ్మ దగ్గరికి పోతాను. సత్యమ్మ గర్భాన అటువంటి ఒక ఆడివిల్ల పరమేశ్వరనానికి
చిరుతలు తాంబుర్ర పట్టుకున్నాడు హరినామ సంకీర్తన చేసుకుంటా రామ రామ అనుకుంటా రామ భజన చేసుకుంటా ఎట్లా బయలుల్లి వస్తున్నాడు ఆంజనేయ స్వామి పాండురంగ విట్టాల జై పండరినాథ విట్టాల పాండురంగ విట్టాల జై పండరినాథ విట్టాల హరినారాయణ దురిత నివారణ పరమానంద సదాశివ శంకర భక్తజన అభయ పంకజ లోచన నారాయణ తమదాసో రంగ రంగ విట్టాల రంగశాయి విట్టాల హరి విఠల్ జై విఠల్ హరి విఠల్ జై విఠల్ జై విఠల్ జయ రుక్మాబాయి రామ రామయ్య నావంతు నన్ను రక్షణ ఏమిట నీవంతు కేశవాయ నావంతు నా దోషం బాప్త నీవంతు అయ్యో గోవిందాయ నావంతు బంధం బాప్త నీవంతు హరినారాయణ దురిత నివారణ పరమానంద సదాశివ శంకర భక్తజన ప్రియ పంకజలోచన నారాయణ తమదాసో రామ రామ అనుకుంటా రామ కీర్తన వాడుకుంటా పాండురంగని భజన చేసుకుంటా పుట్టు పుట్టుమంటే కొండగట్టు క్షేత్రం లోపల పుట్టిండు ఆంజనేయ స్వామి సత్యవారు కళ్ళ చూచరా రామో రామో ఏమని మాటలు వంట ఉన్నాడు దేవుడు అంజన్న ఎక్కడి రాజ్యం ఎక్కడి దేశం ఎక్కడి పట్టణం ఎక్కడి పరగన ఈ మానవులు తిరగని మాయలాది జంగలి దేవతలు తిరగని దేవదారి జంగల్ల రామ రామ అనుకుంటా రామ భజన చేసుకుంటా కొండగట్టు అంజన్నను వేడుకుంటున్నావు నీకు వచ్చిన బాధలేందో అడిగితివా వైకుంఠం రాసిత్తా కాదంటే కైలాసం తోలకపోతా కోరుకున్న వరం నీ కొంగులేత్తా మరి నీకేం కావన్నో నీ ముత్యాలను అడుతూ అని ముత్యం అంత మాట వలకమ్మ ఓ ముద్దుగుమ్మ తండ్రి ఆంజనేయ ఏమిటయ్య కన్న తండ్రి ఓ నాయన ఏమిటయ్య కన్న తండ్రి ఓ నాయన ఏమంత చెప్పవాలే ఓ నాయన పూజ మెచ్చినావా ఓ దేవుడా మెచ్చే వచ్చిన కదా వేడికి వచ్చినావా ఓ నాయన ఇక్కడికి దగ్గర ఉండే ఓ నాయన ఇక్కడికి దగ్గర చూసినవా తీరు తిరుమలగిరి సిరిమల్లెకోట సత్యశ్యామలగిరి జగన్నాథులపురి పట్టణాన్ని పరిపాలన చేసేటి నా భర్త వెంకటారెడ్డి ఉన్నాడయ్యా ఓహో మీది రెడ్డి రాజుల వంశం అన్నమాట నేను అతనొక్క భార్య అనే ఓ నాయన సత్యవనున్నానయ్యా ఓ దేవుడా మాకు రాజ్యాలు ఉన్నాయ్యా ఓ నాయన మాకు రాజ్యాలు ఉన్నాయి తండ్రి మాకు దేశాలు ఉన్నాయ్యా అడిగిన వారికి కాదు లేదు అనుకుంటే మేము ఎన్నో దానాలు మేము ధర్మాలు చేస్తున్నామయ్యా మరి ఇంకేం తక్కువైనట్టమ్మ నీకు ఆ సంసార జీవితంలో ఓ దేవుడా మాకు 7 కొడుకులయ్యా ఓ నాయనా 7 కొడుకులు ఉన్నారు గాని పెద్ద కొడుకు కళ్యాణం జరిగింది కోడలు నీలవాది దేవి ఉన్నది గాని మరి ఎంతైనా గాని చూసినవా మరి ఇప్పటికైనా అప్పటికైనా అంటారే మరి నా కోడలు నీలవాది దేవి చూసినవా అత్తమ్మ మా తల్లి గారి ఇంటికి మేము పోతున్నాము బ్రతుకమ్మ పండుగ వచ్చింది కాబట్టి మా బాబు వచ్చింది తోలుకొని పోతానని నా కోడలు నా బయటికి వచ్చి అడిగిందయ్యా కొడుకులు ఉట్టాల కోరికలు తీరాలని అంటారయ్యా బిడ్డలు ఉట్టాల భ్రమలు తీరని అంటారయ్యా మరి నా కోడలు అత్తగారింటికి ఇక్కడ ఉన్నది కాని తల్లి గారింటికి వెళ్ళిపోయే బ్రతుకమ్మ వేరుచుకొని ఆడుకునే తందుకు నా కోడలు నా ఇంటికి ఆడలేకపోయినయ్యా అందుకని దేవుడా ఓ దేవుడా కొడుకుల తోడగానే ఓ నాయనా నాకొక్క బిడ్డ ఉంటే ఓ నాయనా ఇక నాకెంత ఒద్దుకుంటే ఓ దేవుడా
ఆంజనేయ స్వామి 7 కొడుకులనిచ్చిండు గాని ఆ పరమాత్ముడు కైలాసపతి శంకరుడు నా గర్భాన ఒక ఆడివిల్ల పలమూడి గట్టలేదు. ఆడివిల్ల లేనిల్లు అడగ దోసమాట, కూరాడు లేనిల్లు కూర్చుండ దోసము, నిట్టాడు లేనిల్లు నిలబడ దోసము, దర్వాద లేనిల్లు దాట దోసము, పందిరి లేనిల్లు పాట దోసము. ఏ పుణ్యం వేసుకున్నదో ఏ నోవును వచ్చిందో ఆ తల్లి రవ్వ బుచ్చిరెడ్డి పటేలును పెళ్లి వేసుకొని వాళ్ళ సంసార జీవితంలో కొడుకు తోడ 3 బిడ్డలుగా అన్నది. ఆ తల్లి ప్రాణాలు వేయినాడు బిడ్డలకు మతలావు ఎత్తా కిట్లా అరిగట్లే తల్లిని వేసుకొని మరి తోడ పుట్టినోళ్లకు మతలావు ఎత్తా 3 బిడ్డలు ఏడుచుకుంటా తల్లి వినబడి కలకల కన్నీరు నిత్య పొడి పీనుగా పోయి తడి పీనుగా అయింది. రేపు నేను దచ్చిన్నాడు తలగో రాయి పెట్ట నాకు 7 కొడుకులు ఉన్నారు గాని తలాపున కూసుండి 7 బిడ్డలు లేరని తపస్సు పట్టిన. ఏంటి ఎట్ల పోను బంగారం బండల్లో పోను నాకెందుకయ్యా 60 తులాల బంగారం తెచ్చుకొని 6 మొగలం పక్కలేసుకొని బట్టి అర్ధరాత్రి లేచి ఆ బంగారం నన్ను అమ్మ అని పిలువది, నా భర్తను బాప అని పిలువది. నాకు బంగారం మీద భ్రమ లేదు, ఎండి మీద ఏనాడు వ్యామోహం లేదు. ఆ కొడుకుల తోడ బిడ్డను వడిగట్టు అన్నది ఆ కోమరాంగి. సరే మంచిది బిడ్డ ఇచ్చుడిత్తగాని ఒక్క మాట అయ్యా ఏమిటి చెప్పన్నది. ఇచ్చుడు మా ఇత్తగాని ఆ పిల్ల ఉట్టినాక బిడ్డ పేరు పెట్టుకున్నాక ముక్కాన 3 గడియల్ల మీ ఇద్దరాల మొదలకు మరణ గంట ఉన్నది. తల్లిదండ్రి గండార బిడ్డ ఉట్టేది ఉన్నది. మరి ఇవంటే ఇత్తా వద్దంటే పోతా అటెంక నా వీర మన్ను దుమ్ము వయ్యకు అన్నాడు. తండ్రి మానవునికి ఎటువంటి ఒక్క కష్టాలు వస్తాయి గాని మాకులకు కష్టాలు వస్తాయా? ఇలా మనిషి పుట్టిండురా అంటే పుట్టిన తేదీ మనం ఎట్లా రాసి పెడతాము, సచ్చే తేదీ కూడా ఆనాడే రాసి పెడతాడట పరమాత్ముడు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి చెట్టు గాని పుట్ట గాని మనిషి గాని ప్రతి ప్రాణి గాని కొన్నాళ్లకు కాల గర్భం లోపల కలిసిపోవలసింది. ఉండరాలేదు లంటూ జీవితం పండు రీతిగా పడుతుంది. ఎప్పుడు పగటి ఎందో సంధ్య ఎందో పరగ మధ్య రాత్రి ఎందో పాము కూసాన్ని విడిచిపెట్టి పారిపోయినట్టు ఈ శరీరాన్ని వదిలిపెట్టి అయిపోయేది జీవుడు ఖాయం. అందుకే అన్నారు తను ఎవరి సొమ్ము తనదా అని పోషింప ద్రవ్యం ఎవరి సొమ్ము దాచుకొనగా ప్రాణం ఎవరి సొమ్ము పారిపోవక నిలువ విశ్వదా విరామ వినరవేమన్నారు. ధనము శాశ్వతము కాదు, ధనము శాశ్వతము కాదు అయ్యా. ఎన్నటికున్న మానవుడు అక్కడి వాడే కానీ ఇక్కడి వాడు కాదు. సావంటే నేను సంతోషం ఉన్నది, బతుకంటే బాధలు ఉన్నాయి. నేను చచ్చిపోయినా గాని ఎటువంటి సాగుకుంటానికి 7 కొడుకులు ఉంటాను, నా కోడళ్ళు ఉంటాను, నాకు సంతానం ఇవన్నది. ఇది దేవ రహస్యము. బిడ్డలు గాని పేరు పెట్టుకున్న దాకా ఈ ముచ్చటను ఎవరు చెప్పద్దాని. చేతుల చెయ్యి అన్న వల్లే చేతుల చెయ్యేసినది, శేఖాలు ఇచ్చినది, చేతుల చెయ్యేసినది, శేఖాలు ఇచ్చినది, చేతుల చెయ్యేసినది. 7 కొడుకుల తోడ ఆడి పిల్లవాడు పరం ఓడిగట్టుమని వారికల్లా చెప్పాల్సి బిడ్డ నడుమటువంటి ఆంజనేయ స్వామి పిరికడు ఆపాకు చేత పట్టిండు. నీ బాలగ్రహాలు బంధుకు దొరకాలే, నేను బాలమావిడి పండెత్తనికి నిలువన్నాని. ఆనాటి దినము లోపల మంత్రకల్ల మంత్రము ఇష్టమైన రామ మంత్రం, మంత్రకల్ల మంత్రము ఇష్టమైన రామ మంత్రం. కేరవాణి కట్టువా నంద కట్టురా, అది కట్టువా నంద కట్టురా, కొన్ని కట్టుకు మంత్ర కట్టు పుట్ట వేద తీసాల గడుపు కళ్ళలున్న ఎల్లును గడతా, కళ్ళలున్న ఎల్లును గడతా, గడికున్న గడి మైసును గడతా, దిగురుకున్న దుర్గమ్మని గడతా, కోడకున్న సమ్మక్కని గడతా, శాండనున్న మంకారిని గడతా, ఊగా చౌర మోసం గడతా, ఊడలమ్మ జరలమ్మని గడతా, పులి మీరని పోత నిందని గడతా, మందెత్తుల్ల మాటల గడతా, మంత్రగాల గొంతులు గడతా, ఇన్ని కట్టు నేను గడతా. నేనే మాయరా గారడి, నా పేరే మాయరా గారడి, డబ్బులు కాదో ఈ గారడి, నా మాటలు నిజమో గారడి. అల్లల్లో చేరు తిరిగడంట వేపాకు దేవుడ చేత కొడితేరా కూసో ఇక పుట్టు అంటేరా. అన్న తల్లి అంజలి దేవిని బారమావిడి పండును ఏరేదా దాని బంగారు ఇంకా వేసిండు. బిడ్డ సత్యవా 2 కాళ్ళు దగ్గర పెట్టి కాములు పప్పది